నేనొక వీడియోలో అయితే చెప్పాను గదా! పామైతే మాకు పక్కలో చనిపోయి ఉంది మేము లేచేసరికి అని జెప్పేసి. సో, అది ఎలా జరిగింది, ఏం జరిగిందో ఇది కంటిన్యూషన్ అనమాట. నేను ఇక్కడ టమాటా రైస్ చేస్తున్నా యాక్చువల్‌గా. టమాటా రైస్ ప్రాసెస్ చూసేయండి. తెలవనోళ్ళైతే ప్రాసెస్ చూడండి. తెలిసిన వాళ్ళైతే నేను చెప్పే విషయం అయితే వినండి. పక్కలో అంటే మేము పడుకున్న స్ట్రెయిట్‌గానే పడుకొని ఉందనమాట. పడుకొని కాదు చనిపోయింది యాక్చువల్‌గా. అసలు యాక్చువల్‌గా మనం పడుకున్న ఒక ఇంట్లో అందరూ పడుకున్నాక ఆ ఇంట్లోకి పాములు పంపితే ఏమైతదో మీరే ఎక్స్‌పెక్ట్ చేసి ఒకసారి అయితే నాకు కామెంట్ చేసి చెప్పేయండి. ఏమైతదంటే పొద్దున్న లేచే వరకు అందరూ ఆల్మోస్ట్ చనిపోయి ఉంటారు. పాము అటు ఇటు తిరగడమో ఏదో ఒకటి అయ్యి ఉంటది. కాకపోతే మా ఇంట్లో అయితే రివర్స్ అయింది. పాము చనిపోయింది. మేమందరికి ఒక్కరికి కూడా ఏం కాలేదనమాట. అసలు మేమే షాక్ అయినాము. పొద్దున్న లేచింది మా అమ్మ పొద్దున్న లేచి చూసేసరికి మా అమ్మ పక్క పొంటి ఇట్లా మా అమ్మ స్ట్రెయిట్‌గా ఎలా పడుకుందో అలానే పడుకుంది పాము కూడా. 1 మీటర్ కంటే ఎక్కువనే పొడవుంది అది పాము ఉండి మా అమ్మ పక్క పొంటే పడుకొనుంది. పడుకొనంటే చనిపోయి ఉందనమాట. చనిపోయి ఉండేసరికి మా అమ్మ లేచి చూసింది సడెన్‌గా. చూసేసి షాక్ అయ్యి అసలు భయానికి గట్టిగా అరిచేసరికి మా డ్యాడీ అందరం లేచేసినాం. మేమందరం లేచేసరికి పామైతే ఉంది. ఇంక అందరూ ఊర్లో వాళ్ళైతే చాలామంది వచ్చిర్రు. వచ్చి చూసేసరికి అది పాము చచ్చిపోతుండే అసలు యాక్చువల్‌గా మేము అదే రోజు చచ్చిపోయేటోళ్ళం. కాకపోతే దేవుడు ఆడిన వింత నాటకమేమో నాకు అనిపిస్తది మా లైఫ్‌లో. అయితే అందరూ వచ్చిర్రు చూసిర్రు. అసలు అది ఎట్లొచ్చింది అసలు మాకు ఎంత ఆలోచించినా మాకు అర్థం కాలేదు. మేమేమనుకున్నామంటే లాస్ట్‌కి అది వర్షాకాలం కాబట్టి మేము వాష్‌రూమ్ కూడా పోయినప్పుడు గిట్లా డోర్ తీసినప్పుడు గిట్ల లోపలికి వచ్చిందేమో గానీ వచ్చింది. ఓకే. వచ్చింది. లోపలికైతే వచ్చింది. మేమందరం ఆల్రెడీ పడుకొనున్నాం. కానీ ఎలా చనిపోయింది అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. చూస్తూనే ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.